హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేణిగాయల మమత యూఎస్ఏ. ఈరోజు నేను బీరకాయతో 2 రకాల రెసిపీస్ చూపిస్తాను రండి. ఒకటి పచ్చడి, ఒక్కొక్కటి కర్రీ. బీరకాయని పైన మంచిగా వాష్ చేసేసి ఇలా పొట్టంతా తీసేయాలి. తీసిన పొట్టుని ఒక బౌల్లోకి తీసుకున్నాను. దీంతో మనం పచ్చడి చేద్దాం. అదేవిధంగా ఈ చిన్నగా ముక్కలు కట్ చేసుకొని దీంతో మనం కర్రీ చేయబోతున్నాం. ఇట్లా 2 రకాలు చేసి చూపిస్తాను, చూద్దాం రండి. మీరు ఇది పచ్చడి కోసము పైన తొక్కనంతా తీసి ఇలా పక్కన పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మళ్ళీ చూపిస్తా. ఇప్పుడు ముందుగా మనం కర్రీకి కావాల్సిన విధంగా ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. దీన్ని చూపిస్తాను రండి. కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దీనికి ఏం ఎక్కువ పెద్దగా అవసరం లేదు. కర్రీ చేసేటప్పుడు బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఈ విధంగా అన్ని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసి చూపిస్తా. అండి, ముందుగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం చింతపండు. ఇప్పుడు ముందుగా ప్యాన్లోకి ఆయిల్ వేసుకుందాం. ఒక 4 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసాను. అందులోకి ఇప్పుడు ఆవాలు, జీలకర్ర అన్నీ వేద్దాం. ఒక్కొక్కటిగా చూపిస్తా. జీలకర్ర స్టవ్ ఫ్లేమ్ పెంచుకుందాం. ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, ఒక ఎండుమిరపకాయ. అంతేనండి. అవి కొద్దిగా చిటిపటలాడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆనియన్, టమోటా అవి వేసి వేయిద్దాం. బీరకాయ కర్రీ చాలా ఈజీ అండి. బీరకాయ మాత్రం కొద్దిగా లేతగా ఉండేది తీసుకోండి. చాలా ముదురు అయితే మంచిగా ఉండదు కర్రీ. ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ కొంచెం రెడ్గా వేగిన తర్వాత టమాటో వేయాలి. వేస్తున్నాయి కదా, ఇంకా బాగా రెడ్గా వేగాలి. సరే, ఎప్పుడైనా మీ ఇంట్లో బీరకాయ తెచ్చినప్పుడు ఇట్లా ట్రై చేయండి. ఒక్కసారి 2 వంటలు చేసేయచ్చు. ఒకటి కర్రీ, ఒకటి పచ్చడి లాగా. 2 మంచి టేస్ట్ ఉంటాయి. రైస్లోకైనా చపాతీస్లోకైనా కూడా బాగుంటుంది. సరే, ట్రై చేయండి. ఇప్పుడు వేగాయి కదా, కట్ చేసి పెట్టుకున్న టమాటాని వేద్దాం. ఇది కొద్దిగా మెత్తగా ఉడుకుని నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ, దాన్ని వేద్దాం. ఇది లైట్గా మగ్గితే చాలు. బీరకాయ వేసినప్పుడు ఆల్మోస్ట్ అది మెత్తగా అయిపోతుంది. ఇదండి, అప్పుడే కట్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టాను కదా. ఇప్పుడు బీరకాయ ఇందులోకి వేసి మంచిగా కలుపుదాము. బీరకాయ తొందరగానే ఉడికిపోతుందండి. అదేవిధంగా ఇందులో నుంచి వాటర్ వస్తుంది. అదే వాటర్తోనే ఇది ఉడికిపోతుంది. మనం సపరేట్గా వాటర్ ఏమీ అవసరం లేదు. బీరకాయ చాలా మంచిదండి. ఇందులో ఫైబర్ ఉంటుంది. వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమ్మర్లో బాడీకి చాలా మంచిది. ఇదండి, అంతా మంచిగా కలిపేసాం కదా. సాల్ట్ వేసి కొద్దిసేపు క్లోజ్ చేసామంటే అందులో నుంచి వాటర్ బయటకు వచ్చి మెత్తగా ఉడికిపోతుంది. ఇదండి, సాల్ట్ కొద్దిగా వేస్తుంది. చక్కగా మిక్స్ చేసేసి క్లోజ్ చేసేద్దాం.
కొద్దిసేపు ఒక 2 మినిట్స్ ఉంటే అందులో నుంచి వాటర్ బయటకు వచ్చి అది ముక్క అనేది మెత్తగా అయిపోతుంది. చూద్దాం. వాటర్ వచ్చింది కదా, వాటర్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం కారం, పసుపు పొడి వేద్దాం. ఎక్కువ మసాలాలు ఏమీ అవసరం లేదండి. మనం కారం తగ్గట్టుగా కారం వేసుకోవాలి. అదేవిధంగా కాస్త పసుపు. లాస్ట్లో దీంట్లోకి ఒక స్పెషల్ వేయాలి, అది చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి, వీడియోని స్కిప్ చేయొద్దు. అది ఏమని దానివల్లే ఈ కూర అంతా మంచి టేస్ట్ వచ్చేది. క్రీమీ టెక్స్చర్, టేస్ట్ అంతా మారిపోతుంది. దానికోసం చూడండి లాస్ట్ వరకు వీడియోని. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇది అక్కడ షిఫ్ట్ చేస్తాను. ఇప్పుడు పచ్చడికి ఏం చేయాలో చూపిస్తాం. ఎందుకంటే ఆల్మోస్ట్ దీంట్లోకి అన్నీ వేసేసాము. ఇంకొకటి ఉందని చెప్పి అదొకటి వేయాలి, అది అటువైపు ఉడుకుతూ ఉంటుంది. ఇది పచ్చడికి పెట్టాను. ఇప్పుడు బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తా. ఆల్రెడీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆ ఆయిల్లోకి ఒక్కొక్కటిగా ఏమేమి వేయాలో చూపిస్తానండి. ఎందుకంటే మొదటిగా 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఇది కొద్దిగా పల్లీలు, నువ్వులు, మెంతాలు కొన్ని వేయాలండి, ఎక్కువ వేయకూడదు. చింతపండు, జీలకర్ర, ఇవన్నిటిని వేసి మంచిగా వేయించుకుందాం. ఒక్కొక్కటిగా వేసేస్తాను. చింతపండు మళ్ళీ వేస్తాం. మెంతులు, ఒక 10 వరకు ఆవాలు, అంతే, ఎక్కువ వేయకూడదు. మెంతులు కొద్దిగానే వేసుకోండి, మళ్ళీ చేదు వచ్చేస్తుంది. ఇవి కొద్దిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుదాము. నువ్వులు కూడా వేసేసుకున్నాం. రెడ్ కలర్ వచ్చినాయి కదా, కొద్దిగా ఇది వేగాక ఇదండి. ఇప్పుడు ఒక 3 ఎండుమిరపకాయలని కట్ చేసుకున్నా. అదేవిధంగా ఒక 3 పచ్చిమిరపకాయలు. మీకు కారం ఎక్కువ కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. పచ్చడిలో కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది. ఇదండి, ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసుకున్నా, అది వేసుకున్నా. అదేవిధంగా చిన్న అల్లం ముక్క ఇంచు, ఒక 6-7 వెల్లుల్లిపాయలు. వీటిని వేయించుదాం. ఫస్ట్ ఇందులోనే ఈ విధంగా వేయించుకోవాలి, కొంచెం రెడ్ అయిపోయేటంత వరకు. ఇదండి. ఇప్పుడు ఇందులోకి టమాటో, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, చింతపండు కొంచెమే, వీటిని వేసేద్దాం. ఇది బీరకాయ పచ్చడి అండి. అటువైపు మనకి బీరకాయ కర్రీ రెడీ అవుతుంది, ఇక్కడ పచ్చడి రెడీ అవుతుంది. ఒకేసారి 2 వంటలు. చూడండి, ఇది వేగిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. నువ్వులు, పప్పులన్నీ వేగినందుకు. ఇది ఒక సైడ్ పక్కన ప్లేట్లో తీసేద్దాం, చల్లారుతుంది. అదేవిధంగా మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది కదా, బీరకాయ తొక్కు, దాన్ని ఇప్పుడు వేయించుకోవాలి. మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు దీన్ని సైడ్ ప్లేట్లో తీసేస్తాను. ఇప్పుడు మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసాను. అదే ప్యాన్లోకే ముందుగా మనం వాష్ చేసుకొని తొక్కు తీసి పెట్టాము కదా బీరకాయని, ఆ తొక్కు అంతా వేసేద్దాం. దాన్ని వేయించుకుందాం. పచ్చి వాసన పోవాలి.
మంచిగా వేగిపోయి కొద్దిగా అయిపోతుంది. అప్పుడు దాన్ని కూడా చల్లార్చి రెండింటిని కలిపి మిక్సీ పట్టుకుందాం. ఇదండి బీరకాయ కర్రీ ఉడికింది కదా మంచిగా. అప్పుడే చెప్పాను కదా లాస్ట్లో ఒక ఇంగ్రీడియంట్ వేస్తాను, అది చాలా ఇంపార్టెంట్, మంచి టేస్ట్ ఇస్తుంది అని. అదేనండి మిల్క్. బీరకాయ ఉడికిన తర్వాత లాస్ట్లో వేయాలి పాలు, కొద్దిగా 1/2 గ్లాస్ అంతే. ఇది వేయడం వల్ల టేస్ట్ మంచి కమ్మగా ఉంటుంది. సరేనా, మళ్ళీ మొదట్లోనే వేయకండి, పాలన్నీ స్పైసీనెస్లో విరిగిపోతాయి. కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తామన్నప్పుడు మిల్క్ వేసి కలిపెట్టి ఆఫ్ చేయాలి. పాలు వేయడం వల్ల మంచి బీరకాయలో కమ్మగా ఉంటుంది టేస్ట్. బీరకాయ కానీ సొరకాయ చేసినప్పుడు కానీ పొట్లకాయ చేసినప్పుడు కానీ ఇట్లా మిల్క్ వేసి చేసి ఒకసారి ట్రై చేయండి, మంచి టేస్ట్ బాగుంటుంది. క్లోజ్ చేసాం, స్టవ్ ఆఫ్ చేశాను. ఇది బీరకాయ రెడీ అయిందండి. ఇది స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పడదాం. ఇది చల్లారింది, ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టాలి. ఇది మిక్సీ అయిన తర్వాత మళ్ళీ ఆ బీరకాయ తొక్కనేసి మిక్సీ పడదాము. ఇది ఇందులోకి వేసాను కదా. ఇప్పుడు ఇందులోకి కాస్తంత పసుపు, కాస్తంత ఉప్పు వేసి దీన్ని మిక్సీ పట్టి చూపిస్తా. ఇలా మిక్సీ పట్టాను. ఇప్పుడు ఇందులోకి ఈ బీరకాయను కూడా వేసి మిక్సీ పడదాం. యాక్చువల్లీ దీన్ని రోట్లో దంచితే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు మనకు మిక్సీలో కాబట్టి మిక్సీలో వేసి చూపిస్తాను. ఇదండి రెడీ అయిపోయాయి. బీరకాయతో ఒక పచ్చడి, ఒక కర్రీ, మంచి టేస్ట్ ఉన్నాయి. ఇదండి రెడీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్తో. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ.